ఎనర్జీస్ ఉన్నాయని నమ్మాలా? లేకపోతే లేవని నమ్మాలా? ఇలాంటి వాళ్ళు చేసే ప్రచారానికి అసలు దేవుడు ఉన్నాడని నమ్మాలా? లేడు అని నమ్మాలా? అసలు ఏమనుకోవాలి? అమ్మా, మన హైందవ సాంప్రదాయాల్లో, మన భారతావనిలో ఇవాళ నువ్వు చూస్తున్న ఈ టవర్లు గివర్లు, సెల్ ఫోన్ టవర్స్ లాంటివి ఆధ్యాత్మికంగా అంతకుముందే ఉన్నాయి, ఆలయ గోపురాల పైన. అవును. ఏమ్మా, శాస్త్రం చాలా గొప్పది, పురాణం చాలా గొప్పది, మనకు అన్నీ ముందు నుంచే వచ్చాయి. కాకపోతే రూపాలు మారాయి, విధానాలు మారాయి, నిర్మాణాలు మారాయి, అంతే. ఏమ్మా, శక్తి అనేది మన దగ్గర ఈ సోకాల్డ్ సోలార్ శక్తులు ఉన్నాయి, అలాగే సైంటిఫిక్ శక్తులు ఉన్నాయి, అన్ని శక్తులే. వీటన్నింటినీ మించిన శక్తి మన కొంపల్లోనే ఉందిగా, అమ్మ రూపంలో. అమ్మని మించిన శక్తి ఏది? అమ్మని మించిన శక్తి అదమ్మా. ఆ తల్లి తలుచుకుంటే అన్నీ అవుతాయి. అదే చెప్తున్నాను కదా, కన్నవాళ్ళని దైవంలాగా పూజించి తల్లిదండ్రుల్ని అలా చూసి ఆ తదుపరి మిగతావి చూడండిరా అంటే వీళ్ళని తీసుకుని వెళ్ళి ఆ వృద్ధాశ్రమాల్లో పెట్టి వాళ్ళు వెళ్ళి అమెరికాలో ఉంటారు. ఏం చేస్తారు ఎవరైనా? సో ఈ శక్తి అనేది మన దగ్గర ఏదైతే, మనలో మనకి ఒక ఆలోచన ఉండాలి, మనల్ని మనం నమ్మాలి, మనల్ని మనం నమ్మి అడుగు వేయాలి, అమ్మా నాన్నని చక్కగా దైవ సమానులుగా చూసుకోవాలి, తదుపరి భగవంతుడి పాదాలు పట్టుకోవాలి. ఆ తర్వాత మనిషి జీవితం బాగుంటుందమ్మా. అంతేగాని ఇలాంటివన్నీ నేను చెప్తున్నాను కదా, 4 నెలలు చూడు, తర్వాత ఇంకో కొత్త కాన్సెప్ట్ వస్తుంది. మీకు కంటెంట్కి ఏం లోటు ఉండదు. ఓ అమ్మ, మీకు చిరాకు, విసుగు, కోపం అన్నీ వస్తాయి. ఏమిటి నా బొంద ఇవన్నీ అని అంతమంది పుట్టుకొస్తారు. కొత్త పాట కూడా ఉంది, కొత్త దేవుడండి అని. అలాంటి పాట మీరు పెడతారు గ్యారెంటీగా, అన్నిటికీ ఖచ్చితంగా. గురుగారు, అయితే ఇంకొక సందేహం ఏంటంటే, మనం శ్మశానం పక్కన వెళ్తుంటే మనకు ఒక దయ్యాలు హాయ్ చెప్పాయా, తెలియని భయం అనేది వస్తుంది. అంటే లోపలే ఒక తెలియని సంఘర్షణ పడుతూ ఉంటాం. ఏ రోజుల్లో ఉన్నావమ్మా నువ్వు? చెప్తున్నాను గురుగారు, మామూలు ఎందుకు పోసి పిచ్చి మొహం, శ్మశానం పక్కనే 6 అంతస్తుల బిల్డింగ్ కట్టి చక్కగా చూస్తున్నారు ఎవరెవరు విఐపీలు వచ్చారు తగలబెట్టడానికి, ఎవరు సినిమా స్టార్లు వచ్చారని. ఏ రోజుల్లో ఉన్నావు? ఊర్లలో శ్మశానం పక్కన నువ్వన్న భావన ఉంటుంది. భావన రైట్. గుడి దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం గుడి గంటలు వినిపించినా, గుడిలో మంత్రాలు వినిపించినా, లేదా గుడికి సంబంధించి ఆ అగరబత్తి స్మెల్ కానివ్వండి, లేకపోతే ఆ గంధపు స్మెల్ కానివ్వండి, ఇవన్నీ ఏవైతే ఉంటాయో అంతెందుకు ఆ గుడి వైపు నుంచి వచ్చే గాలి కూడా మన వైపు తగిలితే ఒక రకమైన ఆధ్యాత్మికత, లేకపోతే పీస్ ఆఫ్ మైండ్, లేకపోతే ఒక చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటాం. అది మనకి వినిపించినా, ఆ గాలి మనకి తగిలినా, అది మన కంట పడినా కూడా, ఆ స్మెల్ వచ్చినా కూడా చాలా ప్రశాంతత. అంటే దీనికి సైంటిఫికల్ గా కూడా చూస్తే దీన్ని ఏ రకంగా పోల్చొచ్చు అంటే, ఈ పక్క నుంచి వెళ్తుంటే మీరు అన్నారు భావన, నెగిటివ్ భావన, అది మనిషి యొక్క ఆలోచన, అది మనిషి ఆలోచించే విధానంలో ఉంటుంది. చిన్నప్పుడు శ్మశానంలోనే, మా ఊరు గాజులంక చివర శ్మశానం ఉండేది. మా చిన్నప్పుడు గాజులంక చెరువులో స్నానాలు ఆచరించి శ్మశానం పక్కన ఉన్న మర్రి చెట్టు దగ్గర కూర్చొని ఓ కర్రా బిళ్ళ ఆడిన వాళ్ళం మేము. మా ఠాగూర్ అని ఒకడు ఉండేవాడు, వాడు దయ్యాలు వదిలిస్తానంటాడు. రాత్రి అయితే సారా తాగేవాడు. ఈ దయ్యాలు వదిలిచ్చే వాడి దగ్గరికి ఎవరు వస్తారు? మా అత్త బాగా హింసిస్తోంది, నాకు దయ్యం పట్టినట్టు వస్తాను, తర్వాత నువ్వు ఇది చేస్తాను అది చేస్తాను, మా అత్త నువ్వు కంట్రోల్లో పెట్టిన వాడికి 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి ఇలాంటి డ్రామాలు ఆడేవాడు. అవి కూడా చూసి చచ్చా నేను. భావన, మనిషి భావన అంతే. శ్మశానం పక్క నుంచి వెళితే ఏదో భావన అంటున్నావు, రేపు చచ్చి అక్కడే కాలాలిగా. ఈ విషయం తెలుసుకోవాలిగా వాళ్ళు. భయం, భక్తి అనేది 2 ఉంటాయి కదా. ఖచ్చితంగా ఉంటాయమ్మా. భయంతోనే కదమ్మా భగవంతుడి దగ్గరకు వస్తారు, భయంతోనే కదా వస్తారు. నమ్మకంతో వస్తారు, భయంతో వస్తారు, ఆప్యాయతతో వస్తారు. భగవంతుడిని నమ్మితే ఏదో జరుగుతుంది అని వస్తారు. ఊరికే ఎందుకు వదిలిపెడతారు ఆయన్ని? ఇప్పుడు భగవంతుడి పేరు చెప్పుకొని చాలా మంది హోమాలు, యజ్ఞాలు, పూజలు, క్రతువులు అంటారు. అవి చేయిస్తే నిజంగానే ఫలితం ఉంటుందా? అంటే అది 60-70% అయితే ఉంటుందమ్మా, 100కు 100% ఉండదు. నేను నా ఇన్నేళ్ల చరిత్రలో నేను చేయించినటువంటి ఆ క్రతువు అంటే ఆ మహాయజ్ఞాలు ఏవైతే ఉన్నాయో ఓన్లీ 8, అది కూడా ఏంటి, వీళ్ళకి అవసరమా చేయటం వల్ల వీళ్ళకి కనీసం 70% అన్నా దాని యొక్క ఇది ఉంటుందా, మూడోది వాళ్ళ జీవితంలో ఒక ఎదుగుదల మొదలవుతుందా, ఇన్ని ఆలోచించి నాన్న వీళ్ళు చెయ్యటం వల్ల వీళ్ళకి మంచి జరుగుతుంది అంటే చేస్తాను అని అన్నప్పుడు సంకల్పంలో అవును అని వస్తేనే చేయిస్తా తప్ప కోట్లు కుమ్మరించారు కదా అని పొర్రపాటును కూడా ముట్టుకొని నేను అమ్మ ఒక మాట చెప్పనా, యజ్ఞాలు, యాగాలు, దానాలు, స్తోత్రాలు, గుండాలు
హోమాలైనా సరే ఏవైనా సరే వాటితో పాటుగా మన ప్రయత్నం చెయ్యాలి. అమ్మ, నమ్మకం లేని భక్తి ఉపయోగం లేదు. చిత్తం చెప్పుల మీద చేతులు దేవుడికా అని అంటారు. చాలామంది ఇప్పుడు బయట ఏం జరుగుతోంది అనే ఆలోచనలో ఉంటారు. కారులో ఫోన్ పెట్టాను, ఎవరు ఫోన్ చేస్తున్నారో అనే ఆలోచనతో గబగబా దర్శనం ఎన్నో జరుగుతాయి. ఇది నిజం. అన్నీ వదిలేసి భగవంతుడిని చూడడానికి మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాం? చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలా? భగవంతుడిని నమ్మడం వేరు, భగవంతుడి పేరు చెప్పుకొని చేసే బిజినెస్ని నమ్మడం వేరు. ఏమంటారు? భగవంతుని చెప్పుకొని బిజినెస్ ఇచ్చే ఏదైతే అంటున్నావో అది నమ్మకం కాదమ్మా. నువ్వే అంటున్నావు బిజినెస్ అని. అది బిజినెస్సే. నేను ఒక్కటే అడుగుతున్నా, నిజంగా ఆ పసిబిడ్డ చిన్న పిల్లమ్మ, అమ్మాయి చాలా చిన్న పిల్ల, ఆ పిల్లని 18-19 అవునా కరెక్ట్గా శరీరం కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం కాల. అటువంటి పిల్లని తీసుకొచ్చి ఈ రకంగా కూర్చోబెట్టి అదని ఇదని చెప్పి ఆ చుట్టుపక్కల వాళ్ళనంతా అట్రాక్ట్ చేసి సాధించేదేమిటి, సంపాదించేదేమిటి? రేపు గనక ఇది గనక తేడా అని చెప్పి ఎర్రవరంలాగా బయటపడితే ఆ పిల్ల భవిష్యత్తు అయిపోయా. ఇంకేముంది? దగ్గరుండి పెద్దలే పిల్లల జీవితాలు పాడు చేశారా అని బాధపడాలి తప్ప ఇంకొకటి లేదు. పెద్దలే అనుకోవచ్చు, ఇంకెవరన్నా ఉన్నారనుకోవచ్చు. దీని వెనక దాని ఏముందమ్మా? తలా పాపం తెలా పిడికెడు. దాని వెనక ఎవరున్నా మనకు అనవసరం. పెద్దలు చేయిస్తున్నారా, లేదు ఈ రకంగా చేస్తే డబ్బులు వస్తాయని చేస్తున్నారా, నాకు అనవసరం. నేను చూడలేదు. డబ్బుల కోసం అనుకోవచ్చు. ఖచ్చితంగా డబ్బుల కోసం కాకపోతే దేనికోసం అవుతుందమ్మా? డబ్బు కోసం. ఇప్పుడు ఎవరైనా వ్యాపారం చేసేది దేనికోసం? డబ్బు కోసమేగా. రకరకాల వ్యాపారాలు, రకరకాల విధానాలు. ఆ భగవంతుడి పేరు చెప్పుకొని ఎన్నాళ్ళు చేస్తారమ్మా? ఎవరైనా ఎన్నాళ్ళు చేయగలరు చెప్పు నాకు? భగవంతుడి పేరు చెప్పుకొని ఎన్నాళ్ళు చేయగలరు? ఎంతమంది ఈ భూమి మీదకి వచ్చి అదని ఇదని చెప్పి ఇక మామూలుగా కాదు, అసలు కనుమరుగైపోయారు. అసలు మనుషుల మీదకి దేవుళ్ళు వచ్చే అవకాశం ఉందమ్మా. ఉంది. ఎందుకంటే నా చిన్నతనం నుంచి చూస్తున్నాను. అయితే ఏంటంటే ఇలా యాంకర్ని కమాన్ చెప్పు నా కోపం వస్తుంది, నువ్వు నా కోపం తెప్పిస్తున్నావు, ఇట్లాంటివి నేను చూడాల. పూజా విధానంలో వాళ్ళ స్థానంలో ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలియపరిచి వాళ్ళు అంతర్ధానం అవుతారు. ఇది నేను చూసా, అబద్ధం కాదు. ఇది నేను చూసా అది. కానీ ఇలా పొలం మధ్యలో చెట్ల కింద యాంకర్ని పిలిచి కమాన్ నువ్వు నాతో ఈ రకంగా నేను చూడలేదమ్మా. ఇన్నాళ్ళలో చూడలేదు, ఇంకెన్నడూ చూడను. కానీ కంటెంట్ బాగుంది కాబట్టి చూసి కాసేపు ఎంజాయ్ చేస్తా. తప్పే ఉంది? వాళ్ళు చూపిస్తున్నారు, నేను చూస్తున్నాను.